ఏపీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపిక కూటమిలో కొత్త వివాదానికి దారితీసింది. టీడీపీ సీనియర్స్ వల్లరామయ్య, దళవాయి రమాదేవిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు సీఎం చంద్రబాబు. జనసేన బీజేపీతో చర్చించకుండా 2 స్థానాలను టీడీపీకే కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో బీజేపీకి ఎమ్మెల్సీ పదవిస్తామన్న బాబు కనీస సమాచారం కూడా లేకుండా పేర్లు అనౌన్స్ చేయడంపై కమలం నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎంపిక కూటమిలో కొత్త కాకరేపుతోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, జనసేన బీజేపీ అసంతృప్తి కూటమిలో ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? టీడీపీ ఏం చెబుతోంది బీజేపీ వేస్తున్న క్వశ్చన్స్కి? ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బీజేపీ జనసేనకు ఏమాత్రం కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పి ఆ పార్టీ నేతలు మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో బీజేపీకి ఎమ్మెల్సీ స్థానం ఇస్తాం, అది కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్కి ఇస్తారని చెప్పి ప్రచారం చేసింది. అయితే కానీ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి గవర్నర్ కోటాలో ఇచ్చే అంశానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా 3 పార్టీ నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాయి. కానీ ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా తమతో చర్చించలేదు, తమతో మాట్లాడలేదని చెప్పి బీజేపీ జనసేన నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత 10-15 రోజుల కాలంగా జనసేన టీడీపీ మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. అగ్గికి ఆజ్యం పోసిన రీతిలో ఎమ్మెల్సీ వ్యవహారం తాజాగా తెర మీదకి వచ్చింది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీకి రావడంతో ఈ అంశాలన్నింటికీ చెక్ పెడతాడా, లేకపోతే ఆయన ఏ రకంగా వ్యవహరించబోతున్నారు అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక బీజేపీ వ్యవహారానికి సంబంధించి విశాఖపట్నంలో జరుగుతున్న సమావేశంలో కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఢిల్లీ పెద్దలకు ఇదే అంశాన్ని కూడా సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా దీనిపై మాట్లాడతామని చెప్పి ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ రేపట్లో ఈ అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. లేదా ఢిల్లీ స్థాయి నేతలకు సమాచారం ఇచ్చారా అనేది కూడా క్లారిటీ రావాలి. రోహిత్. ఓకే, రైట్ శివ.